లేదా ప్రజల ఆరోగ్యం పట్టించుకోవడం లేదా? మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య పైర్సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్లో జాతీయ రహదారి పనుల కారణంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. అన్ని వార్డుల నుంచి వచ్చే మురుగునీరు ఒకే ప్రాంతం ద్వారా వెళ్లాల్సి ఉండగా రోడ్డు పనుల పేరుతో డ్రైనేజ్ను మధ్యలోనే నిలిపివేయడంతో పరిస్థితి తీవ్రంగా దిగజారింది. దీంతో కాలనీలోని ఇళ్లలోకి మురుగునీరు చేరడమే కాకుండా మంచినీటి బోర్లు, మంజీరా నీటిలో కూడా కలుషితమవుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఉదయం నుంచే కాలనీలో పర్యటించి ఇంటింటా సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తొంట అంజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కనీసం 50 సంవత్సరాలు ఉపయోగపడే విధంగా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఇంత ఇబ్బందులు పడడం దురదృష్టకరం. ఇళ్లలోకి మురుగునీరు రావడం, తాగునీటిలో కలుషితం అవడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం అని మండిపడ్డారు. అలాగే అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ స్థానిక అధికారులను అడిగితే మాకు సంబంధం లేదు అంటున్నారు. కాంట్రాక్టర్ను ప్రశ్నిస్తే నాకు సంబంధం లేదు అంటున్నారు. ఇది ఏ విధమైన పాలన? ప్రజల సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు అవసరమైతే ధర్నాకు కూడా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్వర్, అప్పల భాస్కర్, అఖిల్, అక్బర్, శ్రీనివాస్ స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రపురం అంబేద్కర్ కాలనీలోని అఖిల్ టెంట్ హౌస్ ముంగట గత ఒక 3 నెలలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బ్లాక్ అయి ఈ యొక్క జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, అదేవిధంగా వాటర్ వర్క్స్ కానీ, ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ యొక్క క్లీనింగ్ లేక ఈ పైప్ లైన్ మొత్తం బ్లాక్ అయ్యి గత 3 నెలలుగా ఇక్కడ ఏదైతే నీళ్ళు వాటర్ లైన్ ఏదైతే ఉందో బోర్వెల్ల కానీ ప్రతి దగ్గర కూడా మొత్తం డ్రైనేజ్ వాటర్ వస్తుంది. గత ఎన్నో రోజులుగా జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ సిఎస్ఎంసీ వాళ్ళు ఎవరు పట్టించుకొని పాపాన పోతలేరు. గతంలో మేము ఈ ఆర్ఎంపీ వాళ్ళకు కూడా మేము దృష్టికి తీసుకొచ్చినాం. వాళ్ళు ఆర్ఎంపీ వాళ్ళకు మేము అడిగిన చెప్తే మాకు సంబంధం లేదు, అది సిహెచ్ఎంసీకి సంబంధం అని వాళ్ళు చెప్తున్నారు. చాలా ఘోరంగా ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మేము స్పందించి నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు 2016 నుంచి 2021 వరకు కొత్త లైన్ లేపించి బ్రహ్మాండంగా మళ్ళీ ఒక 50 సంవత్సరాలకు ప్రజలకు జనాభా ఎంత వచ్చినా తట్టుకునే శక్తి ఉండే విధంగా 2 ఫీట్ల పైపులు గతంలో వేయడం జరిగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ వచ్చిన కార్పొరేటర్ గారు